ఏ మూలన చూసినా ఇండియాలో రాజకీయ వారసత్వం కొడుకులకే దక్కుతోంది. అయితే అది నిన్న మొన్నటి మాట. ఇప్పుడు కాలం మారింది. మాకేం తక్కువ అంటూ ఇప్పుడు కూతుళ్లు అడ్డం తిరుగుతున్నారు. అన్నల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ను ఢీకొట్టి షర్మిల వేరే కుంపెటి పెట్టగా తాజాగా కల్వకుంట్ల కవిత ఇండైరెక్ట్ గా అన్నకు చుక్కలు చూపిస్తున్నారు. మాటల తూటాలతో అన్న కేటీఆర్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు కవిత ఫ్యూచర్ ఏంటి? పార్టీలో ఆమెకు కయ్యం ఎవరితో? ఇప్పటికైనా పార్టీలో పరిస్థితులపై కేసీఆర్ దృష్టి పెడతారా? కల్వకుంట్ల కవిత వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆమె లేఖ రాసిన విషయం బయటకొచ్చిన నాటి నుంచి బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయడానికి ట్రై చేశారంటూ బాంబు పేల్చడం వరకు అన్నీ సంచలనాలే. పెద్దాయన కేసీఆర్కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందని అంటున్నారు. పార్టీలో కవితకు ఎవరితో పడడం లేదో తెలియదుగాని అన్నతోనే విభేదాలు అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో కవిత వేరు కుంపటి పెట్టుకుంటారనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఇంకోవైపు కవిత కాంగ్రెస్లో చేరిపోతున్నారన్న వార్తలను ఖండించారామె. కల్వకుంట్ల కవిత తిరుగుబాటు రాష్ట్ర రాజకీయాల్లో హీటును పెంచింది. ఇది మొత్తం గులాబీ సుప్రీం ఆడిస్తున్న నాటకమని కొన్ని సెక్షన్లు ప్రచారం చేస్తున్నప్పటికీ కొన్ని నాటకీయ పరిణామాలు మాత్రం చకచకా సాగిపోతున్నాయని తెలుస్తోంది. దీనిపై ఎవరి వాదనలు చేస్తున్నా ప్రస్తుతం కవిత మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీలో కవిత స్థానం ఏంటో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ కవితలో అసంతృప్తి ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. కేసీఆర్కు కుమార్తె అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఆమె కోరిన కోరికలకు, ముందు ఉంచుతున్న ప్రతిపాదనలకు లొంగడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా కవిత చేసిన కామెంట్స్ చూస్తే పార్టీలో తానెంత ఇబ్బంది పడుతున్నారన్నది గమనించవచ్చు. పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ రోజుకొక వ్యతిరేక కామెంట్ చేస్తుంటే పార్టీయే తనను బయటకు పంపాలని కవిత వెయిట్ చేస్తుందా అన్న సందేహాలు కూడా కొందరు లేవనెత్తుతున్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన కవిత తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదంటూనే ముందొకటి వెనక ఒకటి మాట్లాడనని, తనకు కూడా కేసీఆర్ లాగా తిక్క ఉందని, ఎవరినీ లెక్క చేయబోనని తెగేసి చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు తానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని కేసీఆర్కు చెప్పారని, అందుకు ఆయన అంగీకరించలేదన్నారు. బీఆర్ఎస్లో తనకు ఒకే ఒక నాయకుడు ఉన్నారని, ఆయనే కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో విలీనం చేయవద్దని, తాను గట్టిగా మాట్లాడితే డబ్బులిచ్చి కొందరితో తనను తిట్టిస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదని కూడా కవిత అంటున్నారంటే ఆమె పోరాటం నేరుగా కేటీఆర్ పైనే అని రాజకీయ వర్గాల చర్చ జరుగుతోంది. తాను బీఆర్ఎస్లో ఉంటే బీజేపీలో కలవడం కుదరదని, అందుకే తనను కేసీఆర్కు దూరం చేస్తున్నారని, 100% బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతుందని కవిత ఆరోపించారు. కాంగ్రెస్తో తాను చేరతాననడంలో అర్థం లేదని, తాను కాంగ్రెస్ నేతలతో మాట్లాడి 13 ఏళ్లయిందన్నారు కవిత. వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు వేరుగా ఉన్నాయని, కేవలం ట్వీట్లతో సరిపెడితే చాలదని ఇండైరెక్ట్గా కేటీఆర్పై ఫైర్ అయ్యారు. కేసీఆర్కు నోటీసులిస్తే ట్వీట్లు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా అని కేటీఆర్ను సూటిగానే ప్రశ్నించారు. కేటీఆర్ పేరును ప్రస్తావించకుండానే కవిత అన్నను టార్గెట్ చేయడం మాత్రం బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. కవిత తిరుగుబాటుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా, లేదంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్రస్తుతం కవిత వ్యవహారం గులాబీ పార్టీకి కంట్లో నలుసుగా తయారైంది. అయితే ఈ అంశంపై కేసీఆర్ నోరు మెదపలేదు. కవిత కాకుండా
మరే నేత అయినా బీఆర్ఎస్ మీద ఇటువంటి కామెంట్లు చేసి ఉంటే కేసీఆర్ ఉపేక్షించి ఉండేవారా అన్న డిస్కషన్ కూడా పార్టీలో మొదలైంది. అమెరికా నుంచి హైదరాబాద్ రాగానే ఎయిర్పోర్ట్లోనే కవిత సూటి ప్రశ్నలు సంధించారు. అయినా ఇప్పటివరకు ఈ విషయంలో కేసీఆర్ స్పందించకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. వేరే నాయకుడు వేలెత్తి చూపిస్తే ఈ పార్టీకి క్రమశిక్షణ పేరుతో హడావుడి చేసి పార్టీ నుంచి మెడలు పట్టి వెళ్లగొట్టేవారు కదా అన్న చర్చ జరుగుతుంది. ఇవన్నీ అలా ఉంచితే కవిత ఎపిసోడ్లో ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి స్పందిస్తే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది కార్యకర్తల్లోకి వెళ్తోంది. స్వంత కుమార్తె కాబట్టి స్పందించారని, వేరే నాయకులైతే ఇలా స్పందించేవారా అనే మాట కూడా వస్తుంది. దీంతో ఎటూ పాలిపోని కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ విషయంలో కేసీఆర్ పరిస్థితిని చక్కదిద్దకపోతే మాత్రం పార్టీకి డ్యామేజ్ తప్పదని అంటున్నారు. ఇప్పటికే కవిత ఎపిసోడ్తో బీఆర్ఎస్కు జరిగిన నష్టాన్ని తమకు లాభంగా మలుచుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. మరింతగా ఇబ్బందులు తలెత్తక ముందే డ్యామేజ్ కంట్రోల్కు కేసీఆర్ రంగంలోకి దిగారని గులాబీ కేడర్ చర్చించుకుంటోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తే కేటీఆర్తో కవితకు రాజకీయపరమైన వైరం ముదురుతున్నట్టే ఉందంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా కేసీఆర్ జీవించి ఉండగానే కవిత ఎదురు తిరగడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. బీఆర్ఎస్పై కేటీఆర్తో పాటు తనకు అధికారం కావాలని అడుగుతుండడం వల్లే విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. కేటీఆర్తో పోల్చుకుంటే తనకేం తక్కువ అని కవిత ప్రశ్నిస్తున్నారని సమాచారం. దీనంతటికీ కారణం ఆమె వెనుకున్న కొంతమంది పొగడ్తలే అని అంటున్నారు. క్షేత్రస్థాయిలో కేటీఆర్ కంటే మీకే ఎక్కువ ప్రజాదరణ ఉందని కవితకు నూరిపోస్తున్నారని సమాచారం. అందులోనూ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత సానుభూతి పెరిగిందని, జనంలోకి వెళ్తే విపరీతమైన ప్రజాస్పందన లభిస్తుందని, పాదయాత్ర చేస్తే మీరే కాబోయే సీఎం అంటూ కవితను మునగచెట్టు ఎక్కిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమనుకుని బీఆర్ఎస్లో తనకు కీలక పదవి ఇవ్వాలని పట్టుపట్టడంతోనే వ్యవహారం ఇంతవరకు వచ్చిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న వివాదం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీసే అవకాశముంది. కవిత పోరాటం బీఆర్ఎస్లో ఆమె స్థానాన్ని బలోపేతం చేస్తుందా, లేదంటే పార్టీలో విభేదాలను మరింత పెద్దది చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ఆధిపత్యంపై పోరాడుతూ తెలంగాణ జాగృతి ద్వారా కవిత సొంత రాజకీయ గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజకీయ యుద్ధంలో ఆమె విజయం సాధిస్తారా లేదా అనేది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయడం ఖాయం. చూడాలి మరి కవిత పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.